దక్షుడి కుమార్తెలు 20 మందిని వివాహం చేసుకున్న చంద్రుడు ఎక్కువగా రోహిణి మీదే అభిమానం చూపుతుండడంతో మిగిలిన వారు దక్షునితో విన్నవించుకోగా దానికి దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి శపించాడట. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణకై చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి శివుణ్ణి పూజించి శాప విమోచనం పొందాడట. దీనిని ప్రభాస తీర్థం అని పిలుస్తారు. శివుని ఆజ్ఞ మేరకు చంద్రుడు తన భార్యలందరినీ సమానంగా చూసుకునేవాడని చరిత్ర కథనం. శివుడు చంద్రుడు స్థాపించిన లింగంలో కొలువై ఉంటానని మాట ఇచ్చాడట. అందుకే ఇక్కడి శివుడిని సోమనాథుడు అని పిలుస్తారు. చంద్రుడు అంటే సోముడు. సోముడు కట్టించాడు కనుక సోమనాథీశ్వరుడుగా కొలుస్తారు. ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తరువాత రావణుడు వెండితో కట్టించాడని, అనంతరం ఈ ఆలయాన్ని కృష్ణుడు కొయ్యతోనూ భీముడు రాతితోనూ తిరిగి నిర్మించారని చరిత్ర కథనాలు చెబుతున్నాయి.